ఇప్పుడు సొజ్జి పులిహార తయారీ విధానం అండి. నేను లలిత వరినూక తీసుకున్నానండి. ఒక కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ కూడా వేసానండి వాటర్‌లోని. ఇప్పుడు నూకను రెడీ చేసి పక్కన ఉంచాను. ఇప్పుడు వాటర్ మరుగుతుండగా కొంచెం పసుపు, సాల్టు వేసుకోవాలండి. వాటర్ మరిగిన వెంటనే ఈ నూక వేసుకోవాలి. చింతపండు రసం రెడీగా పక్కన ఉంచాలి. ఈ నూక కలపాలి ఒకసారి. బాగా దగ్గర పడిన వరకు కలపాలండి. ఇలా కలుపుతుండగానే చూసి దగ్గర పడ్డ తర్వాత మూత పెట్టాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఒక పళ్ళెంలో వేసుకొని చల్లార పెట్టుకోవాలండి. ఇప్పుడు తాలింపుకు రెడీ చేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాము. శనగపప్పు పలుకులు ఫస్ట్ వేయాలి. వేగిన తర్వాత శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత జీడిపప్పు వేయించాలండి. ఇప్పుడు ఎండుమిర్చి వేగిన తర్వాత అల్లం తురుము వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ తురుము వేసుకోవాలండి. ఉల్లిపాయ బాగా వేగితేనే సొజ్జి పులిహార చాలా టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయ పచ్చి పచ్చిగా వేగకూడదు, బాగా రోస్ట్గా వేగాలండి. పసుపు, కొద్దిగా బెల్లం ముక్క వేసుకున్నాము. చింతపండు గుజ్జుని దగ్గరికి వచ్చిన వరకు వేగించాలండి. దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. సొజ్జి పులిహారకి ఆయిల్ సరిపోయినంత చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కలిపేయాలండి. అంతేనండి, వేడి వేడి సొజ్జి పులిహార రెడీ అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.